హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ ఆకుల మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఊరి దగ్గర చెరువులో చేపలు తెచ్చారండి. ఆ చేపలు నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో ఇలా చూసి చేసుకోండి. మీరు కూడా ఈ స్టైల్లో చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే మనం ఏమీ వేయనక్కర్లేదు. ఆవాలు, మెంతులు, నూనె, టమోటాలు, మామిడికాయలు, చింతపండు పులుసు పోసి కారం, ఉప్పు, పసుపు వేసుకొని తగినంత అవి మూడు ఉడకనిచ్చి బాగా పులుసు పోసి పులుసు కూడా ఉడకనిచ్చి బాగా పులుసు ఉడికిన తర్వాతే ముక్కలు వేయండి. ఆ ముక్కలు కొంచెం అంటే హైలో పెట్టి ఉడికకూడదు, సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆ ముక్కలు చేప ముక్కలు ఏమంటే ఎప్పుడైనా కూడా సిమ్లో పెట్టి చేప ముక్కలు ఉడికిస్తే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. చిదిరిపోకుండా ఉంటుంది ముక్క, బాగుంటుందండి. గట్టిగా ఉంటుంది ముక్క, బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని ఈరోజు ఇలా చేసాము. చూడండి మీరు కూడాను. ఇట్లా చేస్తే ఎలా ఉంటుందో కామెంట్లో నాకు కూడా తెలియచేయండి. మీరు ఎలా చేస్తారో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చేపల కూర చూడండి, అది చేసే విధానం ఎలాగో కూడా చూపిస్తున్నాను. చూడండి, అలాగే చేయండి. పాతకాలంలో లాగా లాస్ట్లో ఇంకేం మెసేజ్ లేదండి. చేపల కూర ఉడికిన తర్వాత ఆవాలు, మెంతులు పొడి చేసి పెట్టుకోనండి, ఆ పొడి మాత్రమే వేయండి. టేస్ట్ చాలా బాగొస్తుందండి. అసలు ఎంత స్మెల్, ఎంత టేస్ట్, అంత బాగుంటుంది. నెల్లూరు చేపల పులుసు అంటేనే ప్రత్యేకత ఇదేనండి. ఇలా చేయండి. మా నాయనమ్మ పాతకాలంలో ఇలాగ చేసేది, మేము కూడా అలాగే చేసుకుంటున్నామండి. ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి ఏమి వేయమండి. మేము వేస్తే కూడా తినము. చేపల కూర అంటే ఇలాగే ఉండాలండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాళ్ళందరికీ చెప్పండి, సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్ లైక్ చేయండి, మీ వాళ్ళందరూ చెప్పి అది కూడా ఫాలో చేయమనండి. సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. అందరూ చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. అందరూ చూస్తున్నారు కానీ లైకులు మాత్రమే చేయట్లేదు. లైకులు చేయండి. థ్యాంక్ యూ.